మాట్లాడాడు. ఈరోజు ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట, ఆయన సన్నిధి మనతో ఎప్పుడు కూడా ఉంటుందమ్మా. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా ఉంటుంది. దావీదు 51వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా నీ ఆత్మను నా యుద్ధ నుండి తొలగించొద్దు అంటాడు. హల్లెలూయా. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? నీ ఆత్మను నా యుద్ధ ఒకసారి దేవుని ఆత్మ తొలగిపోతే ఎటువంటి కార్యం జరుగుతుందో సౌలు జీవితంలో దావీదు చూశాడు. సౌలు మొట్టమొదటి రాజు, సౌలు అభిషేకించబడ్డాడు, సౌలు యుద్ధాలు జరిగించాడు. దాని తర్వాత సౌలు దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నప్పుడు దేవుని ఆత్మ సౌలుకు తోడుగా లేదు. సౌలు ఎక్కడ పైన అపజయం వచ్చింది, సౌలు కుటుంబము చిన్నాభిన్నం అయిపోయింది. దీన్ని దావీదు చూశాడు. కాబట్టి దావీదు ఇప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా నీ ఆత్మను నా యుద్ధ నుండి తొలగించొద్దు. హల్లెలూయా. దేవుడు మనతో వాగ్దానం చేసింది ఏం తెలుసా? ఆయన తొలగిపోడు. ఇదిగో సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను. గట్టిగా చెప్తాను, ఇదిగో సదాకాలం నేను మీకు యుగ సమాప్తి వరకు అన్నాడు. యుగ సమాప్తి వరకు